చేస్తే ఆ టెండర్లలో మనకు అవకాశంగా వస్తే ఎక్స్ప్లోరేషన్ చేసేటందుకు కూడా మనకు అవకాశం లభించటం గొప్పది. సింగరేణి దినదినాభివృద్ధి చెందటానికి ఇది తోడ్పాటునిచ్చేటువంటి అంశం అని ఘనంగా యాజమాన్యం ప్రకటిస్తూ ఉంది. కానీ ఏం జరుగుతూ ఉంది? మన సింగరేణిలోనే మనం అన్వేషణ చేసినటువంటి బావుల్ని కేంద్ర ప్రభుత్వం టెండర్లలో పాల్గొన్నటువంటి వాటిలో గద్దలు తనకపోయినట్టు తనకపోతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఓ సత్తుపల్లి, ఓ కోయగూడెం, ఓ శ్రావణపల్లి, ఇలా మనం సింగరేణిలో ఉన్నటువంటి మన బావులు మీరందరూ కష్టం చేసి మీరందరూ లాభాలు సంపాదిస్తే ఆ లాభాలతో వచ్చినటువంటి కంపెనీ డబ్బులతోటి మనం అక్కడ ఎక్స్ప్లోరేషన్ చేసినటువంటి బావుల్ని, డెవలప్ చేసినటువంటి బావుల్ని టెండర్లలో పెట్టడం వల్ల అవి వేరే వాళ్ళకు పొంది వాళ్ళు దాన్ని తీసుకునేటానికి అవకాశం వచ్చింది. చాలామంది మాట్లాడుతున్నారు ఇటీవల కాలంలో మనం తాడిచెర్ల కానీ మనకు వచ్చింది, సింగరేణి కేటాయించబడ్డది, లేదా మనుగురు ఓపెన్ కాస్ట్ మనకు కేటాయించబడ్డది, ఇంకేముంది సింగరేణి భవిష్యత్తు ఇంకో 10-15 ఏళ్ల కాలం పాటు కొనసాగుద్ది అంటే అరిచేతిలో బెల్లం పెట్టి మోచేతి దాకా నాగించటం తప్ప మరొకటి కాదు. అంటే తాడిచెర్ల కానీ ఒకటో, లేకపోతే ఆ మనుగురు ఓపెన్ కాస్ట్ ఒకటో, ఈ 2 గనులు సింగరేణి ద్వారా వచ్చి మిగతా గనులన్నీ కూడా ప్రైవేట్ ఓడికి పోతే మనకు ఉపయోగం ఉంటుందా? ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక పక్కన 9 బ్లాక్లో మన సింగరేణి కార్మికులు ఎంతమంది పనిచేస్తున్నారు? 2023లో మన సింగరేణి ఎన్నికలు జరిగినటువంటి గుర్తింపు ఎన్నికల్లో నలుగురు మనకు 9 బ్లాక్లో ఓటర్లుగా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే సింగరేణి కార్మికులు లేనటువంటి 9 బ్లాకు ఎంత గొప్పదైతే మాత్రం సింగరేణి కార్మికులకు ఒరిగేటువంటి ప్రయోజనం ఏంటి? మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణిలో ఇవాళ అనేక బొగ్గు నిక్షేపాలుండి బొగ్గు బావులు తీయటానికి అవకాశాలు ఉన్నప్పటికీ బొగ్గు బావులు తీయకుండా, పర్మిషన్లు రాకుండా రకరకాల పేరుతోటి అనేక ఆంక్షల్ని, ఆటంకాలని కల్పిస్తూ ఇవాళ సింగరేణి నష్టానికి కారణమయ్యేటువంటి విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేటోడికి అవకాశం వస్తుంది, ప్రైవేటోడికి పర్మిషన్లు వస్తాయి, కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణికి మాత్రం కొత్త బావులు తీయటానికి అనుమతి రానటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉంది. ఈ కారణంగానే ఇవాళ కొత్తగూడెం కానీ, ఇల్లెందు కానీ, మనుగూరు కానీ, బెల్లంపల్లి కానీ, లేదా రామకృష్ణాపూర్ కానీ, ఇట్లా అనేక మన సింగరేణి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మనుగడను కోల్పోతున్నటువంటి ఒక దుస్థితి ఏదైతుందో ఈ విధానాల ఫలితంగా తప్ప భూగర్భంలో బొగ్గు లేకపోవటం వల్ల ఎంత మాత్రము కాదు అనేటువంటి విషయాన్ని కూడా కార్మిక సోదరులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మనం అడిగేటువంటిది, ఈ సందర్భంగా IFTU గోదావరిలో ముగ్గని కార్మిక సంఘం మొదటి నుంచి చెప్తున్నటువంటిది ఏంటంటే ప్రైవేటీకరణ విధానాలు సింగరేణికి మరణ శాసనాలు అనేటువంటి చెప్తా ఉంది. సింగరేణి కార్మికుల ఉద్యోగాలకి ప్రమాదాన్ని తెచ్చిపెట్టేటువంటి ప్రైవేటీకరణ విధానాల వల్ల నష్టం అనేటువంటి చెప్తా ఉంది. ఓ రోజున 2001లో కోయగూడెం ఓపెన్ కాస్ట్లో సర్ఫేస్ మైనర్ ద్వారా బొగ్గును కూడా ప్రైవేటోడికి తీయటానికి అనుమతించినటువంటి సందర్భాల్లో దానికి వ్యతిరేకంగా 17 రోజుల పాటు సింగరేణి కార్మిక వర్గం సమ్మె చేసినటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకోసం? అయాల ఓపెన్ కాస్టుల్లో కార్మికులు ఆ ప్రమాదాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితిలో కూడా కొన్ని చోట్ల డ్యూటీలకు హాజరైనటువంటి పరిస్థితిలో సమ్మె చేస్తున్నటువంటి కార్మిక సంఘాల JAC ఆధ్వర్యంలో ఆ కార్మికులందరికీ నచ్చజెప్పి సమ్మెను కొనసాగించేటువంటి విధంగా చేశాం. 17 రోజుల సమ్మె తర్వాత జరిగిందేంటి? ఒక్క సర్ఫేస్ మైనర్ స్థానంలో 6 నెలల కాలంలో దాన్ని తొలగిస్తామని చెప్పేసి 2 సర్ఫేస్ మైనర్లు తీసుకొచ్చి ఇవాళ కోయగూడెం మొత్తంలో బొగ్గు తవ్వకాలు అనేటువంటిది కంపెనీ ఆధ్వర్యంలో కాకుండా ప్రైవేటు కాంట్రాక్టర్లు, ప్రైవేటు యంత్రాల ద్వారా జరుగుతున్నటువంటి ఒక దుస్థితి అనేటువంటిది మనం చూస్తున్నాం. దాని ప్రభావం ఇవాళ సింగరేణి వ్యాప్తంగా ఎక్కడ కూడా బొగ్గు తవ్వకాల్లో కూడా అప్పటి వరకు లేనటువంటి ప్రైవేటు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ల వ్యవస్థ అనేటువంటిది ఇవాళ బొగ్గు కంపెనీలోకి రావటం, తవ్వకాల్లోకి రావటం అనేటువంటిది ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇవాళ సింగరేణి మెడకు ఎలాంటి ఉచ్చు బిగించుకుంది అనేటువంటి విషయాన్ని కార్మిక సోదరులు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇవాళ ఒక్క మాట నేను చెప్పదలిచాను, మన జిల్లాలో కానీ మన సింగరేణి ప్రాంతంలో కానీ ఓ ఇల్లందో, ఓ కోయగూడెమో, ఓ కొత్తగూడెమో, ఒక మనుగూరో ఇలాంటి ప్రాంతాలతో పాటు బయట
అనేక ప్రాంతాలు ఉన్నటువంటి వాటిల్లో బొగ్గు బావులు తీయటానికి అవకాశం ఉన్నా కూడా ఆ కోల్ బెల్ట్ ప్రాంతాలన్నిటి కూడా మనుగడ లేకుండా చేస్తున్నటువంటి ఒక దుస్థితి అనేటువంటిది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మన బొగ్గును మనమే తవ్వుకోవాలనేటువంటి ఒక డిమాండ్ తోటి మన బావులకు అనుమతి ఇవ్వాలి, కొత్త బావులు సింగరేణి ఆధ్వర్యంలో తీయాలనేటువంటి దాంతో మన ఉద్యమాన్ని కొనసాగించేటువంటి దాంట్లో భాగంగానే రేపు సెప్టెంబర్ 1వ తారీఖున మన సిఆర్ క్లబ్లో, కొత్తగూడెం సిఆర్ క్లబ్లో సదస్సును ఏర్పాటు చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. సింగరేణిని మనం కాపాడుకోవాలంటే అది 10 కాలాల పాటు మనకు ఉద్యోగాన్ని, ఉపాధిని, భువని పెట్టాలంటే ఖచ్చితంగా మనం సింగరేణిని ప్రైవేటీకరణ బారి నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటి మన అందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా కార్మిక సోదరులు గుర్తించాలని, అర్థం చేసుకోవాలని, దానికి అనుగుణంగా జరిగేటువంటి వ్యవహారాల్లో భాగస్వాములకు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ 8 నెలలు గడిచినా కూడా 5 నెలలు పూర్తయినా కూడా ఇవాళ 2026 మార్చిలో ప్రకటించాల్సిన సింగరేణి లాభాలని ఈ రోజు కూడా ప్రకటించకుండా ఎంత గోల్మాల్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలా. దీని అన్నిటికీ కారణం రాజకీయ జోక్యం అధికంగా పెరగటం అనేటువంటిది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇవాళ రాజకీయ జోక్యం అనేటువంటిది పెరిగింది. ఆ రాజకీయ జోక్యం ద్వారానే ఇవాళ కర్ణాటకలో చర్చించడానికి, మాట్లాడటానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా వెంటేసుకొని పోయి సింగరేణి అధికారులు అక్కడ చర్చలు జరుపుతారట. దీని అర్థం ఏంటి? తుమ్మాలన్నా, దగ్గాలన్నా, కదలాలన్నా సింగరేణి అధికారులు మొత్తం వాళ్ళ అధికారాలన్నీ కూడా రాజకీయాల చేతుల్లో పెట్టడం అనేటువంటిది అత్యంత అవమానకరమైంది, దుర్మార్గమైంది అనేటువంటి విషయాన్ని కూడా కార్మిక సోదరులు అర్థం చేసుకోవాలా. అందుకే రాజకీయ జోక్యాన్ని తగ్గించాలనేటువంటి డిమాండ్ను కూడా సింగరేణి కార్మికులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందుకు అనుగుణంగా మనం ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతూ రేపు 1వ తారీఖున జరిగేటువంటి సదస్సుకి హాజరు కావాలని పేరు పేరున కార్మిక సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా.